ఈ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎప్పుడైతే 2.5 సంవత్సరం నుంచి మీరు ఎవరైతే నాతో పాటు కలిసికట్టుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ లేని వాళ్ళు కానీ అందరూ కూడా కష్టపడిన వాళ్ళకి ఏ రోజైనా మేము మా కుటుంబం ఎల్లవేళలా ఖచ్చితంగా మీకోసం మేము సిద్ధంగా ఉంటాం, పార్టీ కోసం కూడా సిద్ధంగా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ మన అభ్యర్థులని ఇద్దరు మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇకపోతే అన్ని విషయాలు కూడా మీకు భరోసా ఇవ్వాల్సిన అవసరం మన అభ్యర్థుల మీద ఉంది కాబట్టి వారు కూడా అభ్యర్థిస్తారని చెప్పని భరోసా ఇస్తారని చెప్పని తెలియజేస్తూ, మరొక్కసారి అందరికి కూడా మరవకుండా మన ఆశయం ఖచ్చితంగా నెరవేరాలి, మీరంతా ఆలోచిస్తారని చెప్పని తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నా కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నా. చేశాడు ఏదైనా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీతో సమానం. ఎవ్వరూ లేనప్పుడు ఇక్కడ ఎవరైనా కావాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి గౌరవ్ వెంకటరెడ్డి గారిని పిలిచినప్పుడు సుబ్బారెడ్డి గారి పేరు పైకి రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా నేను సుబ్బారెడ్డి గారి దగ్గరికి నేను గౌరవ్ పోయినప్పుడు, అన్నా నాకు అంత వద్దు, అవసరం లేదు, ఇబ్బంది, నేను మొదటి నుంచి కూడా కోట్ల కేఏ ఫ్యామిలీల మధ్యన ఉన్నాను, దయచేసి మీరు ఒక్కసారి మళ్ళీ వారితో మాట్లాడండి, మీరు ఇబ్బంది లేకుండా దయచేసి నాకు ఇబ్బంది పెట్టద్దు, నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటికే కేసులు పెట్టారు, అనేకమైనటువంటి అవమానాలు పొందారు, మళ్ళీ నాకు ఎందుకని చెప్పినప్పుడు సుబ్బారెడ్డికి నేను ఒకటి చెప్పాను. చంద్రబాబు గారు చెప్పిన తర్వాత ఏది ఏమైనా నీకు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కలుగుదాము, కలిసిన తర్వాత నీ భవిష్యత్తు అంతా కూడా ఆయనకు చెప్పుదాము అని చెప్పినప్పుడు ప్రతాప్ అన్న కూడా నన్ను పిలిచి, అన్న జనార్దన్ అన్న ఏదైనా మీరు ఒప్పించండి అని చెప్పి ప్రతాప్ అన్న చెప్పినాడు. ఆఖరికి మళ్ళీ ప్రతాప్ అన్నకు ఒక్కసారి చెప్పాను, అన్న మీరు కూడా నాతో పాటు 2014-19లో పోటీ చేశారు, ఈసారి మంచి వాయిస్ ఉంటుంది, మనకు జనంలో మార్పు వస్తూ ఉంది, నాతో పాటు మీరు కూడా అధ్యక్ష అనాల్సి వస్తుంది, దయచేసి రాన్నా అని చెప్పినప్పుడు ప్రతాప్ అన్న లేదు నువ్వు సుబ్బారెడ్డిని తీసుకురా అని చెప్పి చంద్రబాబు దగ్గరికి అందరం కూడా వెళ్ళాము, గౌరవ వెంకటరెడ్డి గారు. ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే చాలా మంది కొన్ని మాటలు చెప్పినప్పుడు నాకు బాధ కలిగింది. కొంతమంది బ్రోకర్లు, ఈ ఊర్లో ఉండే బ్రోకర్లు నెత్తిన పావులా పెడితే పనికిరాని చిల్లర నాయకులు నన్ను గురించి మాట్లాడారు, నా క్యారెక్టర్ గురించి కూడా కొందరు చిల్లర నాయకులు మాట్లాడినప్పుడు బాధ అనిపించింది. సరే ఏది మాట్లాడినా చిల్లర నాయకులకు జవాబు చెప్తా ఉంది ఈ రోజు ప్రత్యక్షంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక్కడ వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబల్ గేమ్ ఆడే నాయకులకు అవే బుద్ధులు ఉంటాయి. ఉదయం అన్నా ఒకరి